దేవ, నా హృదయం నిబ్బరంగా ఉన్నది. నేను పాడుతూ స్తుతి గానం చేసేదను. నా ఆత్మ పాడుతూ గానం చేయను. స్వరమండలమా సీతారామ మేల్కొనుడి. నేను వేకువనే జనుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లించదును. ప్రజలలో నేను కీర్తించదును. యెహోవా ఎందరికెందరికీ పరిశుద్ధ దేవుని వాక్యభావం నియమించి ఆశీర్వదించిన ఆమె ఆమె తర్వాత మళ్ళా మనీ నిలబడుతుంది. ప్రేమ గల ప్రభావం రోజు మీ దుఃఖతో కూడా వచ్చి నాకు సంతోషంతో నింపినాడు. దేవా సంతోషం ప్రభా సంఘమంతా నేను రావాలని కోరుకున్నాను. స్తోత్రాలు ప్రభా, స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి, గత మాసమంతయు ప్రభా మీరు కాపాడిన తండ్రి. అవునయ్యా, లోకంలో శ్రమ కలుగునన్న వాక్యానుసారంగా తండ్రి మేము లోకంలో ఉంటుండగా అయ్యా లోకంలో కలిగే ప్రతి శ్రమ నుంచి, బాధ నుంచి, ఇబ్బంది నుంచి, ఇరుకుల నుంచి ప్రభా విడిపించి రక్షించి పోషించి నడిపిస్తున్న గొప్ప దేవా మీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలు ప్రభా, స్తోత్రం తండ్రి. అయ్యా ఇంతవరకు నా తండ్రి ప్రార్థనలు వింటున్నావు తండ్రి. సహోదరి చేసిన ప్రార్థనలో ప్రభా వేదనతో ప్రభా రోధిస్తుండగా నా తండ్రి ఆ బిడ్డ విజ్ఞాపనను ప్రభా సాక్ష్యంగా మారుస్తూ వస్తున్న గొప్ప దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, లోకంలో ప్రభా అనేక మంది తల్లులు ప్రభా వారి పిల్లల ప్రవర్తన బట్టి రోధిస్తుండగా నా తండ్రి మీరు వింటున్న దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రం తండ్రి. లోకం అనే పాపం వైపు వారు ఆకర్షితులు కాకుండా ప్రభా మీ వైపు ఆకర్షించుకుని ప్రభా మీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ఎవరిని ప్రభా దేని చేత వారి ప్రవర్తన మార్చుకుందరు నాయన నీ వాక్యం చేతనే కదా ప్రభా. అయ్యా మీ వాక్యాన్ని వినటానికి, అయ్యా మీ వాక్యానుసారంగా నడవటానికి వారికి మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎవరిని ప్రభా ఎంతో మంది ప్రభా అయ్యా తండ్రి ఈ లోకానుసారంగా నడుచుకుంటుండగా ప్రభా అయ్యా ఆ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి దుర్మార్గతను విడిచిపెట్టి నీతి న్యాయములను అనుసరించేవారు ప్రభా నీ బిడ్డలుగా అయ్యా నడుచుకోవటానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. చదువుకునిచిన బిడ్డలకు ప్రభా మంచి జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. వృద్ధులను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల ప్రభా తల్లుల ఇంటిలో ప్రతి ఒక్క తల్లి నా తండ్రి అయ్యా నీ మాటలతో ప్రభా బిడ్డలను పెంచడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి వాక్యం చేతనే వారిని గద్దించడానికి బుద్ధి రానున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభువా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం తండ్రి. నేను మా దేశం తండ్రి కాపాడుతండి, మా దేశాన్ని స్వస్థపరచండి, మా దేశం తండ్రి మీ రక్తంలో కడిగి నేను పొందనాలు తండ్రి. స్తోత్రం ప్రభువా. మా దేశంలో ప్రతి ఒక్కరు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఒక రక్షణ తెలుసుకున్నట్టు నేను కృప చూపించండి, సహాయం చేయండి. నేను నీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ఎక్కడైతే తండ్రి నేను ప్రభావ వేసే ఇద్దరు ముగ్గురు నేను ఇప్పుడు ప్రాణసక నేనుంటున్నాను దేవానికి వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభావ. ప్రభావ వేసే తండ్రి తన బిడ్డ విషయం తను జీవించండి తండ్రి, ఆశీర్వించండి ప్రభావ. వారి పరిశీలన తండ్రి జీవించండి, ఆశీర్వించండి తండ్రి. వాటి నుంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. తండ్రి నీకు స్తోత్రం వందనములు ప్రభావ. ఆ తండ్రి నేను ప్రభావ వాటి పరిశీలన తోడుగా తండ్రి నేను నీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. మహిమపాదం తండ్రి నీకే వందనాలు. స్తోత్రం తండ్రి. ఆ తండ్రి నేను నీ దాసరాలతో మాతో మాట్లాడు సంఘంలో తండ్రి ప్రతి ఒక్కరి బిడ్డ తండ్రి నేను ప్రార్థన చేస్తున్న ప్రభావ. ఏ బిడ్డ తండ్రి ఏ అక్కలతో మరి ఏ బాధతో మరి ప్రభావ మాకైతే తెలియదు తండ్రి. నేను అన్ని ఎరిగిన దేవుడు తండ్రి. నేను నీకు వందనాలు. స్తోత్రం అందరి ఆలోచన తండ్రి హృదయంలో తండ్రి ఎరిగిన దేవుడు తండ్రి. నేను నీకు వందనాలు. స్తోత్రం ప్రభావ. సంఘంలో తండ్రి బలపరచండి, స్థిరపరచండి. సంఘం నామానికి అభివృద్ధి పొందుగా కృప చూపించండి, సహాయం చేయండి ప్రభావ. విషయానికి వందనాలు. స్తోత్రం ప్రభావ. తండ్రి ఈ దినంలో తండ్రి ప్రతిదిన గృహ కూడికలు జరుపుకుంటున్నా తండ్రి. నేను ఆ కూడికలు మీరు తోడుగా ఉంటుంది తండ్రి. నేను నీకు వందనాలు. ఎటువంటి అంతరాయాలు ఆటంకాలు జరగకుండా మీ సన్నిధి తోడుగా ఉంచండి. వృక్షాల గురించి నేర్చుకున్నాం. అయితే నిజంగా దేవుడు వృక్షాల గురించి అంటే వ్యక్తులు ఈ వృక్షాలలాగా దేవుని యొక్క మరి మాటకు లోబడకుండా కొన్ని వృక్షాలు వాళ్ళు ఎట్లా అంటే ఆకాశం అంటున్నంతగా పెరిగిందంట. అందుకని దేవుడు ఏం చేసిన అంటే మీరు ఇంత అతిశయపడతారని వృక్షాల యొక్క ఎత్తును తగ్గించినాడు దేవుడే.
ఎందుకు అంటే ఆదికాండం 11వ అధ్యాయంలో ఏం జరిగింది మీకు అంతా తెలుసు. 11వ అధ్యాయంలో ఏం జరిగింది? ఏం జరగలేదు ఏమి. 11వ అధ్యాయంలో అప్పటికి చెప్పము అక్కడ వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకొని అతిశయపడి, అంటే దేవుడు జ్ఞానం ఇచ్చినాడు కదా, ఇంకా మనకి ఎంతైనా జ్ఞానం వచ్చి పడిపోయి అపవాదే వాళ్ళు దూరింది. పడిపోయినటువంటి యొక్క అపవాది ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క ఏదైనా తోట నుంచి మానవుని అక్కడ తీసేస్తాడో ఇంకా అలాగా అందరికి విస్తరిస్తున్నారు. నోవహు నుంచి అందరు జనాల అంతా కూడా విస్తరణ జరుగుతూ ఉంది. అలా జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేసిన అంటే ఈ యొక్క ఆదాము అవ్వలు కూడా చాలా జ్ఞానవంతులే. ఇంకా వాళ్ళ నుంచి పుట్టిన పిల్లలు కూడా జ్ఞానవంతులు కాబట్టి నోవహు దేవుడు చెప్పిన మాట ప్రకారం, చూడండి ఊరికే దేవుడు చెప్పాడు ఇలా చెయ్యాలి అని, అది గుర్తు పెట్టుకొని అలాగనే చేశాడు. అంటే ఎంత జ్ఞానం ఉండాలి. ఇంకా నోవహు నుంచి వచ్చిన సంతతంతా గర్వించే అహంకారంతో మనుషులు ఏమైనా చెయ్యొచ్చులే అని దేవుని దగ్గరికి మనం ఎక్కిపోవడానికి కట్టుకుందామని అంత పెద్ద ఆకాశం అంత గోపురం కట్టుకున్నాడు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, వీళ్ళకి ఏదో కదా అని మనం పర్మిషన్ ఇస్తే, జ్ఞానం ఇస్తే వీళ్ళు చాలా రెచ్చిపోతున్నారు కాబట్టి కిందికి దిగిపోయి మనం పోయి వాళ్ళ భాషలు తారుమారు చేద్దామంటే కూడా అప్పుడు భాషలు తారుమారు. అంతవరకు ఒకటే భాష ఉంది, అందరూ ఒకటే, జనమంతా ఒకటే. అప్పుడు ఒకరి భాష ఒకరు అంతే కాకుండా అలా ఇంకో తేవాలంటే ఇంకోటి మట్టి తెచ్చేది, మట్టి తేవాలంటే ఇసుక తెచ్చేది, ఇసుక తేవాలంటే ఇంకోటి తెచ్చేది, అర్థం కావట్లా. అదంతా కూడా పడిపోయింది. అప్పుడు వాళ్ళ యొక్క గర్వాన్ని అంచడానికి అలాగనే చెట్లు కూడా చాలా ఏదేళ్ళలో చెట్లు చాలా ఇవి ఉన్నాయి కదా. ఇది చదివేటప్పుడు చాలా మంది అంటే అందరూ కొంతమంది నన్ను అడుగుతారు, అక్క చెట్లు నరకంలో కూడా చెట్లు ఉంటాయా అని. ఉన్నాయా లేదా చెప్పాలి. సరే చూడండి కదా, ఇప్పుడు చదివినాం కదా, 16వ వచనం చదవండి. అతని పాటు ధ్వని చేత జనములను వనక చేసి తిని నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీ ఏదేను వృక్షములన్నీ పాతాళంలో తమ్మును తాము ఏం చేసుకున్నాక అంటే పాత్రలో ఇప్పుడు ఎవరున్నారు? ఇక్కడ ఎందుకు ఈ మాట దేవుడు రాశాడు అంటే నాకు తెలిసి ఆ యొక్క ఏదైనా తోటలో ఈ యొక్క ఆదామవ్వలు ఆ పండు తిన్న తర్వాత ఏ చెట్టునైతే వాళ్ళు తాకారో అది శపితమైంది, ఆ చెట్లన్నింటినీ ఇక్కడ పడేసింటాడు. అది అందుకని ఇక్కడ పాతాళంలో అంటున్నాడు. ఇక్కడ ఎంత చక్కగా ఇక్కడ గర్వించిన వ్యక్తులను కూడా అలాగనే నేను చేస్తాను అన్నదానికి అక్కడ అర్థం అనమాట. ఎందుకు వాళ్ళకి అలాగా మరి దేవుడి యొక్క విరోధంగా వాళ్ళు మారారు అంటే 16వ వచనం చదవండి. 16 31 16 10 కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవించుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడు. ఎత్తును బట్టి వాళ్ళు కట్టేదాన్ని బట్టి ఇంకా దేవుని ఎక్కుతాం దేవుని దగ్గరికి పోతాం అనుకుంటున్నాం. అందులో పడవుతాం. ఈ యొక్క ఎత్తును బట్టి చెట్లు కూడా బాగా పెరుగుతుంటే మేఘములకు అంతా చేసి తన ఎత్తును బట్టి అతను గర్వించాను. అతను అంటే ఈ యొక్క దేవదారు వృక్షములను కంపింపచేసే విధానంలో అంటే దేవుని యొక్క పిల్లల కంటే మేమే ఇది అని ఈ అన్య జనులు విర్రవీగి చేసినటువంటి పనికి ఇక్కడ అన్య జనుల యొక్క గర్వాన్ని అంచడానికి దేవుడు సాదృశ్యంగా ఈ యొక్క వృక్షాలను అక్కడ తీసుకొని వస్తున్నాడు. అందుకనే అక్కడ మనం కీర్తన 128 మనం చూస్తే నీ పిల్లలు ఎలా ఉంటుందంటే వాళ్ళ చుట్టూ నిజంగా ఒలీవ మొక్క వలే అన్నారు. అంటే ఒలీవ మొక్క ఒలీవ యొక్క నూనె దేనికి? అభిషేకానికి గుర్తు. అలాగనే నీవు నీ పిల్లలు కలిసి మీరు బల్లో అంటే బాగా రిచ్ ఫ్యామిలీస్ లోనే బల్లో ఉంటారు, మిగతా అంతా కింద కూర్చుంటారు. సో మీరంతా కలిసి భోజనం చేస్తారు. నీ పిల్లలకు ఒలీవ నూనెకున్న అన్ని నూనెల కంటే ఆలివ్ ఆయిల్ చాలా కాస్ట్, ఇంత చిన్నది 300. అందుకనే అలాంటి మంచి స్థితిని దేవుడు మీ పిల్లలకి ఇస్తాడు. ఎవరి పిల్లలకు అంటే యెహోవా యందు భయభక్తి గల వాళ్ళ పిల్లలు. వాళ్ళ కష్టార్జితం దేవుడు దీవిస్తాడు. తర్వాత వాళ్ళ భార్యను దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఎవరి పిల్లలు అంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లలు.
అందుకే తేటగా 128లో చదివి కంఠం చేస్తే చాలా విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. చెట్లను దేవుడు పోల్చడానికి కారణం మనం యొక్క న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో కూడా చెట్లన్నీ అంటే నిజంగా అక్కడ చెట్లని కాదు, అక్కడ చెట్లలో మాకు రాజు ఉంచమని అని చెప్తే దేవుడికి విరోధమైన వాళ్ళు మేము రాజుగా ఉంటాం, మేము అధికారంగా ఉంటాం, అధికారం కోసం ప్రాకులాడుతుంటారు. ఇప్పుడు కూడా చాలా సంఘాల్లో మరి ఎలక్షన్స్ పాపా కాబట్టి మనం చాలా దేవుడి యొక్క విషయంలో ఎంత భయంతో భక్తితో మనం ఉండాలి. అక్కడ వాళ్ళందరూ కూడా చాలా సంఘాల్లో ఎలక్షన్స్ లో వీళ్ళు గెలవాలి, వాళ్ళు ఎంతసేపు కూడా అధికారం ఆధిపత్యం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయ్యా ఆత్మలు అన్నీ చాలా ఆత్మలు పడిపోతున్నాయని, పడిపోయే ఆత్మల గురించి, నశించిపోయే ఆత్మల గురించి వాళ్ళు అసలు ఆలోచించడం లేదు. అధికారం కావాలి, ఎందుకు అధికారం కావాలి అనుకున్నా అంటే డబ్బు ఎంత ఉందో దోచుకోవడానికి, అంతే తప్ప అధికారం ఎందుకు అడుగుతారు వాళ్ళు కదా. ఆత్మల విధానంలో ఉండేవాడైతే నాకు ఈ అధికారాలు వద్దు అంటారు, తీసుకోమన్నా తీసుకోరు. కొన్ని సంవత్సరాల క్రితం ఎంత అడుగుతున్నారో అంటే ఈ యొక్క ఉమెన్స్ అంటే ఈ చర్చలో కాదు నేను చెప్పేది, ఫీల్డ్లో కొట్టమని. అప్పుడు అమ్మ వాళ్ళు ఉండేవారు, అమ్మ నాన్న ఉన్నారు. అట్లా నేను నాకు ఇష్టం లేదు అని చెప్పిన. నేను అసలు పాస్టర్ అనిపించుకోవడమే నాకు ఇష్టంగా, సిస్టర్ అనడమే నాకు ఇష్టం. ఎందుకంటే వాక్యంలో ఉండే వాళ్ళకి ఇవన్నీ నచ్చవు, పట్టవు కూడా. కానీ వాక్యం లేని వాళ్ళంతా కూడా అధికారం కోసమే ప్రాకులు ఆడుతుంటారు. ఆ అధికారం కోసం ప్రాకులు ఆడినప్పుడు వీళ్ళ అధికారాన్ని ఈ లూసిఫర్ ఒక్కడే ముందు అధికారం కోసం ప్రాకులు ఆడినాడు, నేను దేవుడితో ఉండాలి. వాడు ఎప్పుడైతే పడద్రోయబడినాడు వాడి యొక్క ఆత్మ, వాడి లక్షణాలు, వాడి యొక్క ఆశ, వారి ఆశయం ఎవరెవరైతే దేవునికి విరోధంగా ఉంటారో వాళ్ళలోకి వాళ్ళు ప్రవేశపెడతారు. అందుకే ఇస్కరియోతు యూదా ఎప్పుడు యేసుని చంపాలనుకున్నాడు, అది గాడ్ చేస్తున్నాడు. యోహాను 13లో సాతాను అతనిలోనికి ప్రవేశించగా అంటే అపవాదే ఆడిస్తుంది ఇస్కరియోతు యూదా. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఆత్మతో ఒకప్పుడు నింపబడి అనేక ఆత్మలను దేవుని సన్నిధిలో నడిపించిన విధానము, రక్షించిన విధానము, దయ్యములను వెళ్ళగొట్టాడు అతనే. మరి ఇప్పుడు అతనిలోనే దయ్యం ఉంది. రోగాలను స్వస్థపరిచినాడు. వచ్చి అందరు చెప్పారు ప్రభువా దేవుడు ఏసై అధికారంతోనే వెళ్ళారు, ఏసై ఇచ్చాడు వాళ్ళకి అధికారం, నాకు ఇచ్చిన అధికారాన్ని మీకు ఇస్తున్నా, మీరు వెళ్ళి స్వస్థపరచండి అన్నాడు. చేశారు, వచ్చి చెప్పారు. అప్పుడు ఏసై అన్నాడు అతిశయపడొద్దని, మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండాలి, దేవునిలో అతిశయపడాలి. ప్రభా దయ్యాలు వెళ్ళిపోయినాయి, రోగాలు స్వస్థపరం చచ్చిపోయినా లేదు అంతే ఇదేం చెప్పి అన్నారు. సాతాను మెరుపు వాళ్ళ కిందికి వన్నాడు, ఏం పర్వాలేదు, అది కాదు కావాల్సింది, మీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యొక్క లూసిఫర్ అతిశయించిన వాళ్ళ పేర్లని జీవ గ్రంథంలో తీసేశాడు. కింగ్ సౌలు అతిశయించినాడు. అతిశయించి అభిషేకం పొందిన దావీదు పైన తను హెచ్చించుకున్నాడు. అందుకనే పాతాళంలోకి ఇప్పుడు కింగ్ సొలొమోను ఇక సౌలు రాజు కూడా పాతాళంలోకే పడినట్లు. అందుకని ఇక్కడ ఎవరెవరైతే దేవునికి విరోధం ఉంటారో అంటే దుష్టత్వం కలిగినటువంటి వారు, అందుకని అంటున్నాడు చూడండి 11వ వచనంలో, కాబట్టి అతని దుష్టత్వం బట్టి అతనిని తరిమివేసి జనములలో బలం గల జనములకు నేను అతను అప్పగించదను, ఆ జనము అతనికి తగిన పని చెయ్యును. ఏంటా తగిన పని అంటే క్రూరులైన వాళ్ళు వచ్చి మరి యొక్క కింగ్ సౌలును కానివ్వండి, ఇక్కడ ఈ యొక్క ఫరో రాజు ఐగుప్తు రాజు పైకి నెబుకద్నెజర్ రాజును దేవుడు పంపిస్తాడు. ఎందుకు అంటే ఈ ఐగుప్తు రాజు మీరంతా మీ మటుకు మీరు ఉండండి, నెబుకద్నెజర్ రాజుతో మీరు పోటీ పడొద్దండి అని చెప్పినా కూడా వినాలి. ఇర్మియా కూడా చెప్తాడు సిద్కియాతో, వద్దు నువ్వు వెళ్ళొద్దు బబులోను పైకి అన్నా కూడా వెళ్తాడు. అలాంటి సిద్కియా రాజు లాగా గర్వించిన వాళ్ళు ఇంకా కొంతమంది రాజులు ఎవరెవరైతే దేవుడికి విరోధంగా గర్వించారో ఆ రాజులకు సంబంధించి ఇక్కడ ఈ వృక్షాల గురించి చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ కూడా రాజుల గురించి రాయబడింది. న్యాయాధిపతులు 9లో చెట్లన్నీ ఒక ముండ చెట్టు అడిగితే అది నన్ను మీరు రాజుగా పెట్టుకోండి అంటాడు. రాజుగా ఉండి ప్రజలందరినీ కూడా బాధ పెడతారు. అక్కడంతా మనకు టైం లేదు కాబట్టి మీరు చదువుకోండి, న్యాయాధిపతులు 9 చదివితే. అయితే దేవదారుని అడిగితే అది నేను రానంటాను. ద్రాక్ష చెట్టును అడిగితే అమ్మో నా మధురమైన ద్రాక్ష రసము దేవునికి నేను ఇవ్వకుండా ఇటు అటు ఊగడానికి నేను వద్దురా అంటాను. అధికారం అంటే ఇటు అటు ఊగేదే.
అంటే వాళ్ళకి ఇలా 4 మాటలు చెప్పి వాళ్ళతో ఎప్పుడు పొందించే సన్మానాలు ఇవేనా? నాకు అవసరం లేదు. ఒలివ చెట్టు అంటే నేను నా యొక్క మధురమైన అభిషేక తైలం ఇవ్వకుండా నేను అటు ఇటు తిరగడానికి మీ దగ్గరికి వద్దునా అని అడుగుతారు. ఒలివ చెట్టును అడుగుతారు, ద్రాక్ష చెట్టును అడుగుతారు, అంజూరపు చెట్టును అంటే నా ఫలాలను నేను ఇవ్వడం మాని ఇటు అటు తిరగడానికి నేను వస్తానా అంటే చెట్లన్నీ. కానీ ముళ్ళ చెట్టు దగ్గర అయితే మీరు రండి రండి నన్ను లాక్ చేసుకొని అంటారు. ఎందుకంటే వాళ్ళకి రాసింది అదే కూర్చొనికి అనమాట. అందుకని అలాగా ఈ రాజులను బేస్ చేసుకొని ఇక్కడ వాళ్ళలో ఉన్న దుష్టత్వాన్ని పోగొట్టుకోండి అంటున్నారు. మనం ఈ యొక్క యోబు దగ్గరికి వస్తే యోబుడు అంటాడు, యోబు తన గుడారంలో నుంచి దుష్టత్వాన్ని తీసేసుకుంటే దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంటది అనే మాట అక్కడ చాలా మంది వాళ్ళ యొక్క స్నేహితులు అంటారు. యోబు 22:21 చదవండి. యోబు 22:21. సహవాసం చేసిన సమాధానం. గుర్తుపెట్టుకోండి, కానుకలిస్తే అదిస్తే ఇదిస్తే కాదు, దేవునితో మనం సహవాసం చేస్తున్నామా? దేవునితో నీకు సహవాసం ఉంటేనే సమాధానం. యాకోబు దేవునితో కొన్ని 20 సంవత్సరాలుగా సహవాసం లేదు కాబట్టి వాళ్ళ మామయ్య మోసగించాడు. బాగా కష్టపడుతున్న రాత్రి భాగాలు, ఎండకు ఎండింది, చలికి చివికిపోయింది శరీరము, వర్షానికి తడిసింది అంటాడు. తన సాక్ష్యం చెప్పమంటే పర్వతో ఇదే నా బతుకు అంటాడు. లాస్ట్ దేవుడు కనికరించి జంగి చాలు యొక్క చువ్వల దగ్గర వాళ్ళ యొక్క మేక పిల్లలు పెట్టి అలాగా పొట్టేళ్ళంతా వాళ్ళ యొక్క మందరు పెంచేసుకుంటాడు దేవుని కృప చొప్పున. అంత వరకు కూడా దేవుని గురించి ఆలోచన లేదు. ఆయన హృదయం అంతా కూడా రహేలు గురించే ఉంది. దేవుని గురించి మర్చిపోయినాడు. రాత్రి కాలంలో దేవుడు కాకుండా నీ హృదయంలో ఎవరున్నా కూడా నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. అది భర్త కానీ, ఇంకొక వ్యక్తి కానీ, పిల్లలు కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా కానీ. అంతగా దేవుని ఎందు భయభక్తి కలిగి పెరిగాడు తల్లి దగ్గర. దేవుని ఆశీర్వాదాల కోసమే ఎంతగా రాడాడు. అనుకున్నాడు మా నాన్న ఆశీర్వదించినాడే వచ్చేసినాయి అనుకున్నాడు. కానీ సమాధానం లేదు. రహేల్ ఎప్పుడైతే హృదయంలోకి చేరిందో పీస్ లేదు అసలు. కానీ తర్వాత గర్దిస్తాడు, నేనా దేవుని అడుగుకొని అప్పుడు మతికొస్తాడు దేవుడు. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ దేవునితో సమాధానం పడితే 32 జెనసిస్లో ఆదికాండంలో అప్పుడు ఎంత నెమ్మదిస్తాడు. ప్రభువాను నన్ను ఆశీర్వదించినంత వరకు నేను వదలను ప్రభువా అన్నాడు. ఎందుకు అంటే అదేంటి నువ్వు తీసుకున్నావు కదా ఆశీర్వాదాలు, అవి ఆశీర్వాదాలు కావు. నా సొంతని ఆధారం చేసుకున్నావు. నా సొంత ఆలోచనలో మా అన్న తాగేసుకున్నా, మళ్ళీ సొంత ఆలోచనలో రహేలు చేసుకున్నా. దేవుని ఇష్టం కాదు రహేలు చేసుకోవడం. అలాగనే అబ్రహాం కూడా అక్కడ ముందు ఏమంటా అంటే శారాయి చెప్పినట్టు చెయ్యి అని తర్వాత అన్నాడు దేవుడు. ముందు అన్నాడు. ఎందుకు ముందు అన్నాడు అంటే దేవుడు చెప్పండి చేశాడు. దేవుడు చెప్పలేదు హాగరు చేసుకోమని. దేవుడు చెప్పకుండా సొంత అభిప్రాయాల్లో శారా వెళ్ళింది, తన తప్పు తెలుసుకుంది. ఇంకా ఈమె గాడ్స్ విల్ కాదనుకుంది, దీనిని దీని కుమారుడు తీసుకోపో అని చెప్పారు. అప్పుడు దేవుడు అదైతే అబ్రహాం ఆమె భార్య కదా, చాలా ఏడిసే ఎత్తు చాలా చెప్పినంత మాత్రాన నువ్వు అలా చేస్తావా, ఇద్దరికి న్యాయం చేయవచ్చు అనాలి అనలేదు. దేవుని దగ్గర విచారించలేదు అబ్రహాం. ప్రభా శారానేమో నువ్వు పిల్లలు అవుతారని చెప్పావు, మరి శారానేమో హాగర్తో వెళ్ళమంటుంది, నేను వెళ్ళాలా వద్దా అని దేవుని దగ్గర పర్మిషన్ అడగలేదు అబ్రహాం. దేవుని దగ్గర పర్మిషన్ అడగకుండా, దేవుని చిత్తం లేకుండా నువ్వు ఏం చేసినా అది ఎన్నేళ్ళనే నీకు విఫలమేది, ఫలించదు. 20 సంవత్సరాలు బాధపడ్డాడు యాకోబు. నో పీస్, సంతోషం లేదు, సుఖం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. కష్టార్జితంతో వృధా అయిపోతుంది. వాళ్ళ మామ దోచేసుకున్నాడు, 7 మార్లు మోసం చేశాడు. సేమ్ ఇక్కడ కూడా హాగరు పోయే వరకు నెమ్మది లేదు. అక్కడ శారాకు నెమ్మది లేదు, అబ్రాహాముకు నెమ్మది లేదు. అందుకనే దేవుడు అక్కడ అన్నాడు, అప్పుడు నేను శారా నువ్వు ఇలా అంటుంది అంటే ఆమె చెప్పింది చెయ్యన్నాడు. వద్దని చెప్పడా, ముందు అడిగిందే ఆమె చెప్పింది అంటున్నా, వద్దు అంటున్నా. ఇప్పుడైతే ఆమె చెప్పింది చెయ్యి. అక్కడ బుద్ధి వచ్చింది, తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంది, తనకు బుద్ధి వచ్చింది కాబట్టి తీసుకుపోయి హాగర్ని వదిలేసిన తర్వాత అప్పుడు నెమ్మది వచ్చింది. తర్వాత శారా చనిపోయినాకనే కెతురాలు చేసుకున్నాడు. అప్పుడు ఆమెకు పిల్లలు. అందువరకు ఈ సాకు ఒక్కడే. హల్లెలూయా. ఆదికాండం 25 చదువుకుంటే మీకు అక్కడ వాళ్ళు మిద్యానీయులు, వాళ్ళు శత్రువులు. చూడండి, ఇక్కడ ఇష్మాయేలు శత్రులు అయిపోయినాడు. తర్వాత కెతురాకు పుట్టిన పిల్లలు మిద్యానీయులు శత్రులు అయిపోయినారు. ఇస్సాకు
ఇస్సాకు సంతతి ఇస్రాయేలు. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చకపోతే భయంకరమైనటువంటి సిచ్యువేషన్ మనకు వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇవన్నీ కూడా గాడ్స్ విల్ లేకుండా దుష్టత్వం అనే చెడ్డ ఆలోచన మన హృదయం నుంచి, నీ గుడారం నుంచి. ఇదే యోబు 22 నుంచి మీరు ఇంకా కింద తర్వాత చదువుకుంటే మీకు అక్కడ తేదగా టైం లేదు కాబట్టి నేను వదిలేసిన అక్కడ ఉంటే నీ గుడారం నుంచి దుర్మార్గం తీసేసుకో, దేవునితో సహవాసం చేయి, అప్పుడే నీకు సమాధానం వస్తుంది అనే మాట మాట్లాడుతున్నాం. దేవునితో సమాధానం మనకు రావాలంటే దేవునికి ఇష్టమే. మరి ఇక్కడ యోబు యథార్థవంతుడైంది పైన, తర్వాత ప్రతిరోజు కుమారుల కోసం బలి నర్పిస్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడు, అయినా కూడా యోబుకు నెమ్మది లేదు. తర్వాత నెమ్మది వచ్చింది, దేవునిలోనే నెమ్మది అనుకున్నాడు. అందుకనే ఈ యొక్క సమయంలో మన యొక్క సొంత ఆలోచనలో ఏది మనం వెళ్ళకూడదు. మన యొక్క హృదయంలో గుడారంలో దుష్టత్వాన్ని మనం తీసేసుకున్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఈ యొక్క ఏదైనా తోటలో ఉన్న చెట్లు కొన్ని ఒకవేళ ఈ అపవాది యొక్క మాటలకు లేకపోతే ఈ అవ్వ వాడు మళ్ళా ఈ పండు తిన్నాక ఏమైనా కొన్ని చెట్లు ఒకవేళ తాకారేమో అవి కలుషితమైపోయిన వాటన్నిటిని తీసేసినాడు దేవుడు. అందుకనే ఇక్కడ చాలా మంది దీన్ని పాయింట్అవుట్ చేస్తుంటారు అన్నమాట, అడుగుతుంటారు అంటే పాదంలో చెట్లు కూడా ఉన్నాయా అని. ఇక్కడ అతని పాడు ధ్వని చేత జనములను వనక చేసి తిని నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీ ఏదేను వృక్షములో, అక్కడ ఎంత బాగా చెప్తున్నారు 16వ వచనం, లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీ ఏదేను వృక్షములన్నీ పాతాళంలో తమ్మును తాము ఓదార్చుకున్నది అనే మాట అర్థం ఏంటంటే ఎంతో మంది రాజులు ఏదైనా తోటలో ఉన్న విధానంలో వాళ్ళ రాజరికం ఉంది, కానీ అపవాది యొక్క మాటలు విని అక్కడ ఉన్నారు. ఒక విధానంలో ఇస్కరియోతు యూదా కూడా అలాగే తమ్ముడు తాము, నువ్వు కూడా మా పోటీ వాడవా 14 యెషయా 14లో, అదేంటి నువ్వంతా అక్కడ ఇంత అంటివి కదా, నువ్వు కూడా వన్నావా మాతో పాటు అంటే మిమ్మల్ని నాశనం చేసింది నేనే అని చెప్తాడు. మీరు పడగొట్టాలనే మీకు అంతా ఈ ప్రణాళికలు వేశారు, వాడి ప్రణాళికలు వాళ్ళు ఇట్టున్నారు. అందుకే ఎప్పుడు దేవునికి విరోధమైన ఆలోచన చేయదు, చేస్తే మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి. ఇక్కడ రాయడానికి కారణం ఏంటంటే దేవదారు వృక్షం లాంటి లక్షణాలు కలిగిన వ్యక్తులు, లెబానోను యొక్క తోటలో ఉన్న శ్రేష్టమైనటువంటి జీవితాలు కలిగినటువంటి రాజులు కూడా పడిపోయారు. కింగ్ సౌలు పడిపోయాడు, కింగ్ సొలొమోను దేవుని యొక్క కోపానికి గురైపోయినాడు. తర్వాత ఇంకా కొంతమంది వాళ్ళు దేవుని దగ్గర విచారణ చేయకుండా వైద్యుల దగ్గర విచారణ చేస్తారు. ఆ వైద్యంతో అతని కాళ్ళకు పుండు వస్తుంది, వైద్యుల దగ్గర విచారణ చేసి చచ్చిపోతాడు. అలాగే హిజ్కియా గర్విస్తాడు, 15 సంవత్సరాలు దేవుడు ఇచ్చిస్తే గర్విస్తాడు. అందుకని దేవుడి గర్వాన్ని నుంచి మొత్తం అక్కడ అంతా యెరూషలేములో అంతా పుచ్చుకొని పోతారు. హిజ్కియా తర్వాత ఇవన్నీ ఏంటి కారణం అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి అన్నదానికి అర్థం. అతిశయం అనేది మనం అతిశయం పడవలసి వస్తే ప్రభులోనే మనం అతిశయాలి, వేరే అతిశయం వస్తుంది. ప్రభువును నాకు రక్షణ ఇచ్చావు, నువ్వు నాకు ఇచ్చిన విశ్వాసం, విధేయత, ప్రేమ, పరిశుద్ధత, ధైర్యం, నీలో నీకు ఇష్టమైన బిడ్డగా. కొంతమంది కొంచెం వాక్యం తెలిసిందంటే వాళ్ళకంటే నేనే అంతా తెలుసు అన్నట్టుగా అతిశయపడుతున్నారు. కొంచెం చదువు వచ్చింటే వాళ్ళకంటే నేనే బాగా డిగ్రీలో అవి ఇవి చదివినాను, అతిశయం ఉంది. మనం ఎంతగా తగ్గించుకుంటామో మన పరిధిలో మన లిమిట్స్లో మనం ఉండాలి. ఎవరు ఏ లిమిట్స్లో ఉంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం. అందుకే ఇక్కడ అంటున్నాడు. తర్వాత మస్తకి వృక్షము కూడా, ఇంకా ఈ కొన్ని వృక్షాలు ఉన్నాయి. ఆ మస్తకి వృక్షం దగ్గర మనం చూస్తే కొన్ని వృక్షాల దగ్గర కొంతమందిని పాతి పెడతారు. అవి కూడా లేఖనంలో రాశాడు. ఎందుకు అలాగా రాశాడు అంటే వాళ్ళ లక్షణాలు మస్తకి వృక్షం లాగా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళని పాతి పెడతారు. కానీ ఇక్కడ ఒలీవలాగా దేవుడు ఎందుకు పిల్లలు పోల్చాడంటే దేవుని ఎందుకు భయభక్తి గల బిడ్డలు, వాక్యంతో నింపబడిన బిడ్డలు, వాక్యం అనే నూనె, ఈ నూనెనే అభిషేకంది. అలాంటి నీ పిల్లలు వాక్యంతో నింపబడితే నీ పిల్లలు అభిషేకించబడి వాక్యంలో దేవుని యొక్క బల్ల దగ్గర, ఇక్కడనే కాదు దేవుని దగ్గర. దేవుడు అంటాడు మీతో కలిసి నేను భోజనం చేస్తాను. 2 కొరింథీ 6:18 చదవండి. మనతో కలిసి ఆయన భోజనం చేస్తాడు. నీ పిల్లలు దేవుడితో కలిసి అక్కడ భోజనం చేస్తారు, వాక్యంలో పెంచితే. చదవండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిగా మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నారని అందుకు దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు.
చూడండి ఎంత వైపు. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుని ఇందును, వారు నా ప్రజలు ఎంతగా చెప్తున్నాను, వారు నా ప్రజల ఇందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. ప్రత్యేకంగా అంటే దేవుని బిడ్డల యొక్క ప్రత్యేకత ఏంటి? దేవుని యొక్క నామమును కనపరచడమే. ఆదివార దినం పరిశుద్ధ దినం. ఆ రోజు మనం వేరే ఏ పని చేయకూడదు, దేవునికే ఫస్ట్ ప్రయాణం చేయాలి. ఇందాక నేను పవన్తో అక్కతో కూడా ఉంది. ఎందుకంటే యెషయా 50 తేడాగా ఉంది. ఆ ఆదివార దినంలో మనం దేవునికి ఇవ్వకపోతే చాలా చాలా శోధనలు వస్తాయి, కొంచెం కాదు. అదే ఆదివార దినమే ప్రత్యేకించినాడు దేవుడు. చెప్పాడు, అది ఒక ఆజ్ఞగా చెప్పేశాడు. అప్పుడు ఇశ్రాయేలులకు శనివార దినం, ఇప్పుడు దేవుని పిల్లలకు ఆదివారం. ఆ యెషయా 58 చదివితే మీకు అక్కడ ఉంది, విశ్రాంతి దినంలో పరిశుద్ధ దినంగా ఆచరించాలి, లోక వార్తలు వినకూడదు, నీకు ఇష్టమైన ఏ పని చేయకూడదు, వ్యాపారం చేయకూడదు. మా తమ్ముడు డాక్టర్ సర్వోత్తం ఆదివారం ఎంతమంది పేషెంట్స్ వస్తారు, కానీ లాక్, క్లినిక్ లాకే, వాళ్ళ మెడికల్ షాప్ కూడా లాకే ఉండదు. ఆ రోజు అస్సలు తెలియదు. సండే రోజు ఎంతైనా వ్యాపారం కానీ సండే అస్సలు చేయదు. సండే అస్సలు ఏం చేయకూడదు. దేవుని వాక్యం, దేవునితోనే సహవాసం చేయాలి. దేవుడు అది అంటాడు. ఆ రోజు ఇచ్చినా కదా నీకు, 6 రోజులు ఎంత చేసుకున్నావో చేసుకోకండి, నీ పనంతలు చేసుకుని ఆయన ఆ 7వ రోజు నాలో ఆనందించాలి అని. అది దేవుని యొక్క అభిష్టం. అలా చేస్తే అంట దేవుడు ఉన్నత స్థలంలో ఎక్కిస్తా. ఆ ఉన్నత స్థలమే ఏంటి? నేను వారిలో సంచరిస్తా, వారు నా వారైంటారు, నేను వారి దేవుని అంటారు. కాబట్టి మీరు అన్నిలంతా పోతారు, వాళ్ళలాగా మీరు ఉండకూడదు. మీరు దేవుడి పిల్లలు కూడా ప్రత్యేకంగా ఉండాలి. మేము ఈరోజు ఆదివారం పనికి రాము, ఈరోజు ఆదివారం మేము ఈ పని చేయాలి అని చెప్పగలిగి ఉండాలి. ప్రత్యేకంగా ఉండండి మీరు. మన దేవుని పిల్లలమని మనకు ప్రత్యేకత ఏముంది? మీరు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. అలా ఉంటే ఉన్నత స్థలం మీద మీకు ఎక్కిస్తాను. రాజులనే యాజకులో అప్పుడే మనం చేయాలి. రాజులుగా యాజకులుగా మనం ఉండాలంటే ప్రత్యేకత. యాజకులు ప్రత్యేకమైన వస్త్రాలు, మామూలు మనలాంటి వస్త్రాలు కాదు, వాళ్ళకి ఆర్డినరీ పీపుల్స్ వేసుకునే వస్త్రాలు కాదు, చాలా విలువైన వస్త్రాలు వాళ్ళు. వాళ్ళ యొక్క యాజకుల యొక్క మెడలో అది న్యాయ విధాన పథకం ఉంటుంది. 12 రాళ్ళు ఎంత ఖరీదవి, కొన్ని కోట్లు చేస్తాయి ఒక్కొక్క రాయే. అలాంటివి కొన్ని 12 రాళ్ళు ఉంటాయి. వాటిని రోజు భరించాలి, పొద్దు నుంచి సాయంత్రం. చాలా బరువు ఉంటుంది అది. అంటే భారము భరించాలి అని నీ హృదయంలో అనేక ఆత్మల భారం కలిగి ఆత్మల కోసం యాజక ధర్మాన్ని చేయాలి. నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలబడి ప్రార్థన చేయాలి. కొంతమంది రాత్రి వెళ్ళంటే రాత్రి నిల్చుంటే వారాలా అని రాయబడింది. అనేకుల కోసం ఆ భారాన్ని కలిగి ప్రార్థన చేయాలి. అది అందుకని అలాగ ఉన్నప్పుడే మనం రాజులైన యాజకులుగా ఉంటాం. అందుకే ఇక్కడ వీళ్ళందరూ కూడా రాజులుగా వాళ్ళు హెచ్చించుకున్నారు తమను తాము. అందుకని దేవుడు వాళ్ళను ఇక్కడ పాతాళంలో తమను తాము ఓదార్చుకుంటున్నారు. ఏమైనా ఓదార్చుకుంటున్నారు అంటే, ఓ నువ్వు కూడా వచ్చినావా, పర్లేదులే. పెద్ద పెద్ద బిషప్ కూడా అక్కడ ఉంటాయి, పాస్టర్స్. బిషప్పే పాతాళం ఉంటే మేము ఉండే దేవుడే అన్నట్టు ఓదార్పు వచ్చిందంటారు. ఆ పెద్ద బిషప్లే పాతాళంలో ఉన్నారు, మేము ఇంకోది ఎవరైనా కదా, ఏం పర్వాలేదు అన్నట్టు. ఇంకా మామూలు సేవకులు ఉంటాయి, ఇంకా వాళ్ళు ఇంకా ఓదార్చుకుంటారు. డాక్టరేట్ పొందిన వీళ్ళే కాంప్లెక్స్ అంతా డాక్టరేట్స్, వీళ్ళ ఇంత పెద్దగా వీళ్ళ డిగ్రీలు అన్నీ ఉన్నాయి, వీళ్ళు ఉన్నారు ఆవిడ, ఇంకా మేమెంత సేవకులు అని అనుకుంటారు. అందుకే తమ్ముడు తాము అక్కడ ఓదార్చుకుంటున్నారు. నిరాత్రి కాల సమయమందు మనం దేవునికి మహిమకరంగా దేవుని యొక్క నామంలోనే. అందుకే ఎఫెసీ 4వ అధ్యాయం తేటగా ఉంది. 20-21 మీరు కంటెంట్ చేయండి, చదవండి ఏం చేయాలో. చివరిగా ఎఫెసీ 4:20-21. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నది ఉన్నట్టుగానే ఉపదేశింపబడిన వారైన ఎడలా మీరు అలాగూ కీర్తిని నేర్చుకున్న వారు కాదు. తేడా చెప్తున్నారు. ఊరికే వాక్యం చెప్తున్నాను ప్రార్థన చేస్తుంటే కీర్తిని నేర్చుకున్న వారు కాదు. క్రీస్తు నేర్చుకుంటే మీరు నవీన అంటే కొత్తగా
లోకస్తులాగా ఉండకూడదు, మనం ప్రత్యేకంగా ఉండాలి. చదువు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ అంటే నీకుండే ఆశ దురాశనే. దురాశ అయితే అది నిన్ను మోసగిస్తుంది. నీ ఆలోచన నీకు సరైనగా ఉంది, కానీ అది మరణానికి తోసిస్తుంది. ఒక్కసారి చూసుకో. మోసకరమైన దురాశ, చెడిపోవు మీ ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు మీ హృదయం అనే గుడాల పరిశుద్ధంగా ఉండాలి. బాహ్య సంబంధమైన సున్నతి కాదు, హృదయ సంబంధమైన సున్నతే. బాహ్య సంబంధమైన బ్యాప్టిజం నిజమైన బ్యాప్టిజం, మారుమనసు పొందిన బ్యాప్టిజం కాదది. హృదయంలో యేసును లక్ష్యం ఉంచాలి, హృదయంలో యేసయ్యను ప్రతిష్ఠించుకోవాలి, యేసయ్య మాటకు విధేయత చూపాలి, వాక్యానికి విధేయత చూపాలి. అందుకే నవీన స్వభావము అంటున్నాడు కదా. స్వభావం అంటే మన యొక్క ప్రవర్తనలో మార్పు. మునుపు చేసే విధానంలోనే మన ప్రవర్తన ఉంటే మరి భక్తి తీసుకొని మారిన దానికి ఏమైనా రుజువాలి, రుజువు చేసే వారంగా ఉండాలి. ఇంకా చదువు. నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ఇది చెయ్యాలి. అప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఈ అపవాది మన దేవుని యొక్క స్వరూపానికి రాకుండా వాళ్ళు చేస్తారు. అందుకే పౌలు క్రీస్తు స్వరూపం మీరు ఏర్పడే వరకు నాకు మరలా ఏమైందంట, ప్రసవ వేదన. ఆత్మకు ఒక రాకపోతే ప్రసవ వేదనతో కన్నీరు కాస్తుంది. ఈరోజు వాళ్ళు రాలేదే, ప్రసవ వేదన. అలాగ ప్రతి విశ్వాసికి ఉండాలి. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ అని చివరి ప్రార్థన. దయను బట్టి, జాలిని బట్టి, నీ కనికరాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ యొక్క అపారమైన ప్రేమను బట్టి ప్రభా, నూతన వాత్సల్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ యోగ్యతయో ఏ ఎన్నికలు లేని మమ్మల్ని ప్రభా అనుదినం నీ సన్నిధిలోని గడప ద్వారా బంధంలో ఇద్దాం. నీ ఉపదేశాన్ని వినటకు తండ్రి ధన్యులుగా మమ్మల్ని మార్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యోగ్యత, ఈ ధన్యత ఎందరికీ ఉన్నదో లేదో మాకు తెలియదు, కానీ ప్రభా మీరైతే మాకు ఆ ధన్యతనిచ్చారు. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చావు. ప్రతి దినం గడుపుచున్న దినములన్నీ మీరు ఆశీర్వాదాలుగా మా తండ్రి దయ చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపాయకరమైన దినములు, అంత్య దినంలో మేము ఉంటున్నాం తండ్రి ప్రభా. మాకు ఆధారమై ఉన్న నీ వాక్యాన్ని అతి ప్రతిష్టంగా తండ్రి ప్రభా మేము చదువుకోవడానికి నీ కృపను సహాయం దయచేయండి. లోతు మార్మాలను, మార్మిక సత్యాలను మాకు తెలియచేయండి ప్రభా. తండ్రి మీరు మా మధ్యలో ఉంచిన టీచర్ని తండ్రి ప్రభా అయితే మీరు మరి ఎక్కువ లోతులకు నడిపించి మాతో లోతులకు మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. తెలియని విషయాలు, గూఢ సంగతులు తండ్రి మీరు తండ్రి టీచర్ గైడ్ చేసి ప్రభా మాకు తండ్రి హెచ్చరించుచు ప్రభా లోతైన విషయాలు తెలియజేస్తున్న విధానానికే నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు చేసిన ఉపకారములకు, మేలులకు తండ్రి ఏమిచ్చినా నీ రుణం తీర్చుకున్న జాలం ప్రభా నీకు వందనాలు. మీరు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని నిన్నటి వారమే కానీ మీరు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని ఈ రోజులోకి మమ్మల్ని నడిపించావంటే అది నీ కృప మాత్రమే తండ్రి. నీకు వందనాలు. మా యొక్క భక్తి, మా శక్తి ఏది కాదు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, మేము ప్రతి చిన్న విషయంలో నీ పైన ఆధారపడే జ్ఞానాన్ని మాకు కలగచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆలోచన చెప్పు దేవుడు, ఆలోచనలో మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభా. మీరు మాకున్న వేస్తే నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జ్ఞానం కొద్దిగా ఉంటే మీరు నన్ను అడగమని మీరు సెలవిచ్చారు కదా ప్రభా. నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అడుగు వారికి మీరు ధారాళంగా దయచేసి దేవుడవు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ ఆయుష్కాలం ఉండనని సెలవిచ్చావు, నీ కోపం నిమిషం మాత్రం ఉండనని సెలవిచ్చావు ప్రభా. దహించ అగ్నిగా ఉన్నావు ప్రభా. అగ్ని నేత్రములు కలిగిన వాడవు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధికి వణుకుతో భయభక్తులు కలిగి నడుచుకొని రావడానికి నీ కృపను దయచేయండి ప్రభా. మీరైతే ప్రభా తండ్రి మమ్మల్ని అనుదినం ప్రభా మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. స్తోత్ర హృదయ వాంఛలను మీరు తీర్చే దేవుడుగా ఉండి మా మధ్యన రుజువుపరుచుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏమను ప్రభా ఈ కరుణాపిక సహవాసాన్ని ప్రభా అంచెలంచెలుగా
ఎదిగింప చేస్తున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. రేపటి దిన మధ్య త్వరగా నీ సన్నిధికి వచ్చి ప్రభా త్వరగా నిన్ను ఆరాధించుకోవడానికి నీ కృప దయచేయండి. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని మీరు ప్రత్యేకించుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు. మీరు పునరుద్ధరణ దినానికి మీరు ప్రత్యేక దినంగా మీరు ఏర్పాటు చేశారు ప్రభా. మీరు ఏర్పాటు చేసిన దినాన్ని ప్రత్యేకంగా మేము గడపడానికి నీ కృపణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా పనులలో వెనుకబడిపోక నీ సన్నిధి తండ్రి మేము వెనకడుగు వేయక నీ కృప దయచేయం. మా పనులు ముగించుకొని నీ సన్నిధికి రావడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు క్రమానికి కర్త ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము కూడా నీ క్రమంలో నడుచుకోవడానికి నీ కృప దయచేయండి. క్రమాన్ని తొలగించే దుష్ట శక్తులను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం. క్రమానికి ఆటంకపరిచే తండ్రి అక్రమకారులతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, నీ బిడ్డలను కనుగొడ్డు ముట్టితే నిన్ను ముట్టనని సెలవిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క మాటలు మాకు తలగకుండా అవును ప్రభా నీ యొక్క మెత్తన హృదయంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మొండి హృదయాన్ని, రాతి హృదయాన్ని మాలోంచి తొలగించి మెత్తని హృదయాన్ని తండ్రి పరిశుద్ధ హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దావీదు సెలవిచ్చినట్టుగా ప్రభా మేము పాపం చేస్తామని మీరు వినరని మీరు సెలవిస్తున్నాం కదా ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము పరిశుద్ధులపై నీకు మొరు పెట్టడానికి నీ కృపను సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు మమ్మల్ని పాయింట్ అవుట్ చేయకుండా మీ బ్రతకలాగా నీ కృపను సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. యోగు తప్పు చేయకపోయినా నిందలు అనుభవించాడు కానీ నిన్ను దూషించలేదు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కనికరించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నిన్నటి దినమున ప్రభా రాలేక వెనుక పడిపోయిన బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, ఒక్కరోజు గడపకపోతే ఎన్ని శోధనలను మీరు సెలవిస్తున్నారు ప్రభా. టీచర్ ద్వారా మీరు హెచ్చరిస్తున్నారు కానీ ప్రభా మమ్మల్ని అయితే దాన్ని ఎంత అద్భుతంగా ప్రభా నిన్న నైట్ ప్రభా ఐసియా మీరు ఎంత అద్భుతంగా మీరు జరిగించుకున్నారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు నిన్న జరిగించిన ప్రతి విధమైన కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్న విజ్ఞాపనను బట్టి నీకు వందనాలు ప్రభా. నిన్న దినమున ప్రభా మేము ఎంత ఎక్కువ స్తుతించామో ప్రభా. వెంటనే ప్రభా ఈ దినమందు మీరు చేసిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తుతించడం ద్వారా తండ్రి గట్టిగా నీకు మొరపెట్టడం ద్వారా ప్రభా ఎన్ని మేలుగా ప్రభా మా యొక్క జీవితాల్లో మరొకసారి మీరు రుజువు చూపించిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోండి ప్రభా. అట్టి అనుభవంలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తూ టీచర్ ద్వారా మేము నడపబడడానికి నీ కృపణ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు శక్తి గల నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.